హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 సైకాలజీ సిలబస్లో భాగంగా అనుభవాత్మక అభ్యసనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. అనుభవాత్మక అభ్యసనము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. శిశువు లేదా విద్యార్థి తన జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాల నుంచి జ్ఞానాన్ని పొందుతూ దాని ద్వారా అనుభవాలను పొందుతాడు. ఈ అనుభవాలు పరిసరాల ద్వారా లేదా చుట్టుపక్కల వ్యక్తుల ద్వారా గ్రహిస్తాడు. శిశువు లేదా విద్యార్థి తన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాల నుంచి జ్ఞానాన్ని పొందుతూ దాని ద్వారా అనుభవాలను పొందుతాడు. ఈ అనుభవాలు పరిసరాల ద్వారా లేదా చుట్టుపక్కల వ్యక్తుల ద్వారా గ్రహిస్తాడు. ఈ అనుభవాలని పరిసరాల ద్వారా లేదా చుట్టుపక్కల వ్యక్తుల ద్వారా గ్రహిస్తాడు. వ్యక్తిగతంగా చూడడం, తాకడం, చేయడం లాంటి ప్రత్యక్ష అనుభవాలు ఇంకొకరు చెబితే వినడం ద్వారా పరోక్ష అనుభవాలు ఏర్పడతాయి. వ్యక్తిగతంగా అంటే ఎవరికి వారే తమంతటి తాము చూడడం, అంటే తమే చూడడం, తమ కళ్ళతోటి చూడడం, తమ చేతులతోటి తాకడం, తమ చేతులతోటి పనులు చేయడం లాంటి వాటి వలన ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. ఇంకొకరు చెబితే వినడం ద్వారా పరోక్ష అనుభవాలు కలుగుతాయి. ప్రత్యక్ష అనుభవాలను ఏర్పడే భావనలు పరోక్ష అనుభవాల కంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ప్రత్యక్ష అనుభవాల వలన ఏర్పడే భావనలు పరోక్ష అనుభవాల కంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి. అనుభవాలే అభ్యసనానికి ప్రధాన మూలము. అనుభవాలు కావాలి, మనం అభ్యసించాలంటే అనుభవాలు కావాలి. చదవడం ఒక అనుభవం. అనుభవాలే అభ్యసనానికి ప్రధాన మూలం. ఈ అభ్యసన అనుభవాలు ఎంత ప్రభావముగా ఉంటే అభ్యసన అంత ఎక్కువగా జరిగి ఎక్కువ కాలం జ్ఞప్తి యందు ఉంటాయి. ఈ అభ్యసన అనుభవాలు ఎంత ప్రభావముగా ఉంటే అభ్యసన అంత ఎక్కువగా జరిగి ఎక్కువ కాలం జ్ఞప్తి యందు ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొంది వాటి ద్వారా నేర్చుకోవడాన్నే అనుభవాత్మక అభ్యసనము అంటారు. ఈ అనుభవాలు అభ్యసనాన్ని కోహెన్ అను శాస్త్రవేత్త అభ్యసనపై జ్ఞానేంద్రియాల ప్రభావము ఎలా ఉంటుందో వివరించారు. జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి అనుకున్నాం కదా. ఈ ప్రత్యక్ష అనుభవాల్ని పొంది వాటి ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటున్నాం మనం? అనుభవాత్మక అభ్యసనం అంటున్నాం. ఈ అనుభవాత్మక అభ్యసనం, ఈ అనుభవాల అభ్యసనాన్ని ఎవరు? కోహెన్ అను శాస్త్రవేత్త అభ్యసనపై జ్ఞానేంద్రియాల ప్రభావము ఎలా ఉంటుందో వివరించారు. రుచి చూడడం ద్వారా 1%, రుచి చూడడం ద్వారా 1%, రుచి చూడడం ద్వారా 1% అభ్యసనం అనేది జరుగుతుంది. స్పర్శించడం ద్వారా 1.5% అభ్యసనం జరుగుతుంది. రుచి చూడడం ద్వారా 1%, స్పర్శించడం ద్వారా 1.5%, వాసన చూడడం ద్వారా 3.5%, రుచి చూడడం ద్వారా 1%, స్పర్శించడం ద్వారా 1.5%, వాసన చూడడం ద్వారా 3.5%, వినడం ద్వారా 11%, వినడం ద్వారా 11%, చూడడం ద్వారా 83% వరకు అభ్యసన జరుగుతుందని నిరూపించాడు. ఎవరు? కోహెన్ అన్నమాట. రుచి చూడడం ద్వారా 1%, స్పర్శించడం ద్వారా 1.5%, వాసన చూడడం ద్వారా 3.5%, వినడం ద్వారా 11%, చూడటం ద్వారా 83% వరకు అభ్యసన జరుగుతుందని నిరూపించారు. లాటిన్ భాషలో ఎక్స్పీరియన్షియా డోసెట్ స్టెల్టోస్ అని అంటారు. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని ఏమంటారు? ఎక్స్పీరియన్షియా డోసెట్ స్టెల్టోస్ అంటారు. ఈ ఎక్స్పీరియన్షియా డోసెట్ స్టెల్టోస్ అంటే ఏంటి? దీని అర్థం ఏంటంటే అనుభవం మందబుద్ధిని కూడా వివేకం చేయును. అనుభవం మందబుద్ధిని కూడా వివేకం చేయను. లాటిన్ భాషలో ఒక సామెత లాంటిది ఉంది, ఎక్స్పీరియన్షియా డోసెట్ స్టెల్టోస్ అంటే. అనుభవం ఏం చేస్తుంది? మందబుద్ధిని కూడా వివేకవంతుని చేస్తుంది అనుభవం అనేది. ఒక వ్యక్తికి కావలసిన జ్ఞానము, నైపుణ్యాలను, సరి అయిన వైఖరులను, ఆలోచనలను, అనుభవాలను కల్పించడం ద్వారా అభ్యసించవచ్చునని డేవిడ్ కోల్స్ అనే శాస్త్రవేత్త అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒక వ్యక్తికి కావలసిన జ్ఞానము, నైపుణ్యాలను, సరి అయిన వైఖరులను, ఆలోచనలను, అనుభవాలను కల్పించడం ద్వారా అభ్యసించవచ్చునని డేవిడ్ కోల్స్ అనే శాస్త్రవేత్త అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించారు. డేవిడ్ కోల్స్
దాని ముఖ్యాంశాలు. డేవిడ్ కోల్స్ రూపొందించిన అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించారు కదా, దాని యొక్క ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. అభ్యసనం ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. అభ్యసనం అనేది ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, అంటే జ్ఞానాన్ని నిర్మించుకునే ప్రక్రియ అభ్యసనం. డేవిడ్ కోల్స్ చెప్పిన ముఖ్యాంశాలు. డేవిడ్ కోల్స్ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రకటించారు కదా, దానిలో ముఖ్యాంశాలు ఇవి. అభ్యసనం ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. అభ్యసన ప్రక్రియలో జ్ఞాన నిర్మాణము రూపాంతరం చెందిన అనుభవాల ఫలితమేనన్నాడు ఆయన. అభ్యసన ప్రక్రియలో జ్ఞాన నిర్మాణము రూపాంతరం చెందిన అనుభవాల ఫలితమే అన్నాడు. అభ్యసనం ఒక మానసిక ప్రక్రియ కానీ ఫలితం కాదు. అభ్యసనం అనేది ఒక మానసిక ప్రక్రియ కానీ ఫలితం కాదు. అభ్యసనం అనేది ఒక మానసిక ప్రక్రియ కానీ అభ్యసనం అనేది ఫలితం కాదు. అభ్యసన అనుభవాల ఫలితంగా ఏర్పడే ఒక నిరంతర ప్రక్రియ. అభ్యసనం అనేది అనుభవాల ఫలితంగా, ఇక్కడ మనం అనుభవాత్మక అభ్యసనం గురించి చదువుతున్నాం కదా, అనుభవాల ఫలితంగా ఏర్పడే ఒక నిరంతర ప్రక్రియ. అభ్యసనం పరిసరాలతో సర్దుబాటు చేసుకునే ఒక పరిపూర్ణ ప్రక్రియ. అభ్యసనం అనేది పరిసరాలతో సర్దుబాటు చేసుకునే ఒక పరిపూర్ణ ప్రక్రియ. అభ్యసనం సాంఘిక అంశాలు, వ్యక్తిగత అంశాల మధ్య జరిగే పరస్పర జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. అభ్యసనం అనేది ఏంటి? సాంఘిక అంశాలు, వ్యక్తిగత అంశాల మధ్య జరిగే పరస్పర జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. ఇక్కడ డేవిడ్ కోల్స్ చెప్పారనమాట ఈ ముఖ్యాంశాలని. అభ్యసనం ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. అభ్యసన ప్రక్రియలో జ్ఞాన నిర్మాణం రూపాంతరం చెందిన అనుభవాల ఫలితమేనన్నాడు. జ్ఞాన నిర్మాణం అనేది రూపాంతరం చెందిన అనుభవాల ఫలితం అన్నారు డేవిడ్ కోల్స్. అభ్యసనం ఒక మానసిక ప్రక్రియ కానీ ఫలితం కాదన్నారు. అభ్యసనం అనుభవాల ఫలితంగా ఏర్పడే ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. అభ్యసనం పరిసరాలతో సర్దుబాటు చేసుకునే ఒక పరిపూర్ణ ప్రక్రియ అన్నారు. అభ్యసనం సాంఘిక అంశాలు, వ్యక్తిగత అంశాల మధ్య జరిగే పరస్పర జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. కోల్బ్ అభ్యసన వలయం. కోల్బ్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో 4 ప్రక్రియలను పేర్కొంటూ వాటిని ఒక వలయంలా అమర్చినారు. కోల్బ్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో 4 ప్రక్రియలను పేర్కొంటూ వాటిని ఒక వలయంలో అమర్చినారు. ఫస్ట్ ఏంటి? మూర్త అనుభవాలు, అంటే చూస్తాం, మనం జ్ఞానేంద్రియాలతో చూస్తాం. తర్వాత పర్యాలోచన లేదా నిశిత పరిశీలన. ఈ అభ్యసించే అంశాలని పరిసరాలను వివిధ దృక్పథాలతో నిశితంగా లోతుగా పరిశీలించి ఆలోచించి వాటిని అవగాహన చేసుకుంటాం దీనిలో. తర్వాత అమూర్త భావనల గ్రహించడం. అమూర్త భావనలను గ్రహిస్తాం. అభ్యసనంలోని అంశాలను, పరిస్థితులను తార్కికంగా విశ్లేషించి వాటిని బుద్ధిపూర్వకంగా అవగాహన చేసుకోవడం. నెక్స్ట్ క్రియాశీలక ప్రయోగం లేదా అనుభవం. క్రియాత్మకంగా చుట్టూ ఉన్నవారిని, పరిస్థితుల్ని ప్రభావితం చేయడాన్నే ఈ క్రియాశీలక అనుభవం అంటారన్నమాట. వలయంలో ఒక్కొక్క ప్రక్రియ గురించి తెలుసుకోవడం. మూర్త అనుభవాలు, పర్యావలోచన లేదా నిశిత పరిశీలన, అమూర్త భావాలను గ్రహించడం, క్రియాశీలక ప్రయోగం. వీటిని ఎవరు రూపొందించారు? కోల్బ్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో 4 ప్రక్రియలను పేర్కొన్నారు కోల్బ్. నెక్స్ట్ ఏంటి? ఈ మూర్త అనుభవాలు, పర్యావలోచన, నిశిత పరిశీలన, అమూర్త భావనల సంగ్రహణ, క్రియాశీలక ప్రయోగాత్మక అనుభవం గురించి డిస్కస్ చేద్దాం. మూర్త అనుభవాలు ఏంటి? విద్యార్థి తన జ్ఞానేంద్రియాలతో చేపట్టే స్పష్టమైన నిర్దిష్టమైన అనుభవాల వలన ఏర్పడే అనుభూతులని మూర్త అనుభవాలు అంటారు. మూర్త అనుభవాలు మనకి జ్ఞానేంద్రియాలు, కళ్ళతో చూస్తాం, అది మూర్త అనుభవం అన్నమాట. మూర్త అనుభవాలు విద్యార్థి తన జ్ఞానేంద్రియాలతో చేపట్టే స్పష్టమైన నిర్దిష్టమైన అనుభవాల వలన ఏర్పడే అనుభూతులు. పర్యావలోచన, నిశిత పరిశీలన. అభ్యసనాంశాలను, పరిసరాలను వివిధ దృక్పథాలతో నిశితంగా లోతుగా పరిశీలించి ఆలోచించి వాటిని అవగాహన చేసుకుంటారు పర్యావలోచన, నిశిత పరిశీలనలో. నెక్స్ట్ అమూర్త భావనల సంగ్రహణం. అభ్యసనంలోని అంశాలను, పరిస్థితులను తార్కికంగా విశ్లేషించి వాటిని బుద్ధిపూర్వకంగా అవగాహన చేసుకుంటారు అమూర్త భావనల సంగ్రహణంలో. నెక్స్ట్ క్రియాశీలక ప్రయోగాత్మక అనుభవం. క్రియాత్మకంగా చుట్టూ ఉన్న వారిని, పరిస్థితులను ప్రభావితం చేయడం. నెక్స్ట్ క్రింది ఉదాహరణ కోల్స్ యొక్క అభ్యసన వలయంలో ప్రక్రియలను వివరిస్తుంది. ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి సైకిల్ని తొక్కడం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ మనకి ఒక వలయం ఇచ్చారు కదా, ఈ వలయం ద్వారా ఎలా జరుగుతుంది?
ఒక వ్యక్తి యొక్క సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు అనేది చెప్తున్నారు. ఇతరులు సైకిల్ తొక్కడాన్ని నిశితంగా పరిశీలించడం లేదా చూడడం చేస్తారు. ఫస్ట్ మూర్త అనుభవం. ఇక్కడ ఏంటంటే ఇంకొకళ్ళు అంటే ఒక పిల్లవాడు ఇంకొక పిల్లవాడు సైకిల్ కొనుక్కోవడం చూసి తొక్కడం చూసి నాకు కూడా సైకిల్ కావాలి అని అది జస్ట్ చూస్తాడంతే. సైకిల్లో వివిధ భాగాలు పనిచేసే తీరు, నడిపే తీరును అవగాహన చేసుకుంటాడు. అంటే అలా సైకిల్ తొక్కినప్పుడు చూసి ఆ పెడల్ తొక్కడం, గేర్ పట్టుకోవడం అటువంటివన్నీ చూస్తారు. నెక్స్ట్ పెద్దల నుండి సైకిల్ నడపడం తెలిసిన పెద్ద పిల్లల నుండి సూచనలు తీసుకుంటాడు. సైకిల్ పైకెక్కి కూర్చొని నడపడం లేదా త్రొక్కడం అంటే అనుభవపూర్వకంగా అభ్యసించడం జరుగుతుంది అనమాట. ఇలాగా అనుభవాత్మక అభ్యసనం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళు సైకిల్ తొక్కుతున్నప్పుడు చూస్తాడు, నిశితంగా జస్ట్ పరిశీలిస్తాడు జ్ఞానేంద్రియాలతోటి. తర్వాత ఏంటి, పర్యావలోచన, నిశిత పరిశీలన. అప్పుడు మళ్ళీ సైకిల్ వంక చూసి సైకిల్లో గేరులు, పెడల్స్ తొక్కడం అటువంటివన్నీ చూసి అవగాహన చేసుకుంటాడు. నెక్స్ట్ అప్పుడు పేరెంట్స్ చెప్తారు, ఇలా తొక్కాలరా, అలా తొక్కాలరా, గేర్ ఇలా తిప్పాలరా, బ్రేక్ ఎలా వెయ్యాలరా అని అలా చెప్తారు కదా. అది పెద్దల నుంచి సైకిల్ నడపడం తెలిసిన పెద్ద పిల్లల నుంచి సూచనలు అందుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, లాస్ట్ క్రియాశీలక ప్రయోగం అంటే లాస్ట్లో చేస్తాడు. తర్వాత వీళ్ళందరూ సలహాలు అవి తీసుకున్న తర్వాత సైకిల్ పైకెక్కి కూర్చొని త్రొక్కడం అంటే అనుభవపూర్వకంగా అభ్యసిస్తాడు. ఇలా చేయడం అనమాట ఈ అనుభవాత్మక అభ్యసనం అనేది.